మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని విద్యా సంస్థలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఈ నెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సమాఖ్య సభ్యులు కలిశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు పాల్గొననున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని విద్యా సంస్థలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఈ నెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వరంగల్ని మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గొడవ గత 4 రోజుల నుంచి భారీగా జరుగుతూ ఉంది, ఈ రోజు నుంచి నిరవధికంగా కాలేజీలు కూడా బంద్ చేయాలని పిలుపునిచ్చాయి. కాకపోతే భట్టి విక్రమార్క ఈ రోజు వరకు ఆగండి, ఏ విషయమో చెప్తామన్నట్టు, సమస్యను పరిష్కరిద్దామన్నట్టు చెప్పిన వార్తలు బయటకు వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం చూస్తే ఇటు పక్క బీఫార్మ్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇటు సెప్టెంబర్లో జరగాల్సినటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ బంద్ నేపథ్యంలో ఆ విద్యార్థుల పరిస్థితి ఏంది, కాలేజీకి తాళాలు వేస్తే వాళ్ళ ఎగ్జామ్స్ షెడ్యూల్ పరిస్థితి ఏంది, దీని గురించి తాజా అప్డేట్ ఏంది, అసలు ఏమంటున్నారు విద్యార్థులు, ఇటు పక్క ఫీజు రియంబర్స్మెంట్ గురించి అధికారులు ఏమంటున్నారు? 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 8,700 కోట్ల ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర సంబంధించిన కాలేజీల యాజమాన్యాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చల్లో ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తుతానికి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకు డబ్బులు, ఫీజు రియంబర్స్మెంట్ కాస్త ఓపిక పట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పిన నేపథ్యంలో నేటి నుంచి బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ సహా డిగ్రీ పీజీ కాలేజీలు, ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు కూడా పూర్తిగా కూడా బంద్ చేస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా గత వారం రోజులు కూడా విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత 6 ఏళ్లుగా జరగక విద్యా సంస్థలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు మా ఇబ్బందులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా కూడా ఒకవైపు లోటు బడ్జెట్, మరోవైపు గత బీఆర్ఎస్ హయాంలో చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో ఒకవైపు ఫీజు రియంబర్స్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి, ఖచ్చితంగా మేము విద్యార్థులకు చదువు చెప్పాలంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విద్యా సంస్థల యాజమాన్యాలు చెప్తున్నారు. దాంతోపాటు విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, మాకు మా భవిష్యత్తును మీరు నాశనం చేయొద్దని చెప్పేసి కూడా గత 4-5 రోజులుగా కూడా ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థల నాయకులు కూడా ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఒక కార్యక్రమంలో కూడా హన్మకొండ కలెక్టరేట్ దగ్గర ఏబీపీ విద్యార్థులు ధర్నా చేశారు. ఖచ్చితంగా 4-5 రోజుల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అనేది భిక్ష కాదు, ఖచ్చితంగా విద్యార్థుల హక్కు అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొన్న జరిగిన సమావేశంలో మాత్రం వాళ్ళకు యాజమాన్యాలకు ఎలాంటి హామీ రాకపోవడంతో ఒకవైపు ఖచ్చితంగా బంద్ చేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా ఈ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఇటు పక్క ఎన్నో ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి సంబంధించి అధికారులు ఏమన్నారు, ఈ బంద్ ప్రభావం దాని మీద ఖచ్చితంగా పడిద్ది. ఇటు చూస్తే రేపు 21, 22న చూస్తే దాదాపుగా 10 లక్షల మందితో హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీని మీద అధికారులు ఏమంటున్నారు, నిమ్మకు నీరెత్తినట్టుంటున్నారా? అంటే చూస్తూ ఒక పక్క గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్లే ఈ విధంగా మేము ప్రస్తుతం ఈ బకాయిలు భారీగా పడ్డాయి, అందుకే కొంతవరకు అది ఆలోచన ఉంది కాబట్టే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కొంత సమయం కేటాయించాము, కొంచెం దాని గురించి కూడా మంచి ఆలోచించాం, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే ముందుకెళ్తుంది కాబట్టి రేపు 10 లక్షల మందితో 21 కానీ 22 కానీ భారీ ధర్నా నిర్వహిస్తామంటూ చెప్తా ఉన్నారు. దీని గురించి అసలు ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా 2 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తుంది. కానీ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి, వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఆలోచించారు. ఆ విధంగానే విద్యా సంస్థల అధినేతలతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆలోచించారు. కానీ ఇప్పుడు 20 నెలలు గడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో 4 ఏళ్లుగా పెండింగ్ ఉంది, ఇప్పుడు ఇది 20 నెలలు, దాదాపు 6 సంవత్సరాలు కావాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ లేక మా విద్యా సంస్థలు మేము ఎలా నడపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్క్, విద్యా సంస్థల అధినేతలకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. దాంతోపాటు అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఈ నెల 21 కానీ 22 కానీ 10 లక్షల మందితో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం ఒక ఇంత
అయోమయ పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఏదైనా ఖచ్చితంగా హామీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క విద్యా సంస్థల అధినేతను పిలిచి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో విద్యా సంస్థల అధినేతలు కూడా ఒక అయోమయంలో ఉన్నారు. దాంతోపాటు మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కూడా ఖచ్చితంగా మా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్ ఖచ్చితంగా సాధించుకొని తీరుతాం. గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు. 4 ఏళ్లు కూడా మాకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని చెప్తూనే మరోసారి కూడా ఇప్పుడు ఈసారి వీళ్ళకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు, ఏబీవీ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా ఖచ్చితంగా మాకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్తున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా విద్యా సంస్థల అధినేతలతో మరోసారి చర్చలు జరపాలి. ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి మంచి భరోసా కూడా ఇవ్వాలి. ఎలాంటి అయోమయం చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే కూడా ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి, మరోవైపు కూడా ఈ బంద్ కాల నేపథ్యంలో అసలు పరీక్షలు జరుగుతాయా, జరగాయా అని చెప్పేసి ఒక అయోమయం అయితే పూర్తిగా నెలకొన్న పరిస్థితి నెలకొంది సిరాజ్. అంటే రాంబు, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూసుకుంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటేనే వాళ్ళ చదువు ముందు సాగిద్ది. కాబట్టి వీళ్ళు మీరు చెప్పినట్టు 6 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల బకాయి ఉందో, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మీద యాజమాన్య ఒత్తిడి చేస్తున్న క్రమంలో వాళ్ళ చదువులు ఎలా సాగుతాయి, వాళ్ళ మీద యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాని పక్షంలో కాలేజీలు కూడా నడవాలి కదా ఆర్థికంగా. కాబట్టి విద్యార్థులు దీని పట్ల మాట్లాడే ప్రయత్నం చేశారా, వాళ్ళ మీద యాజమాన్యం ఒత్తిడి చేస్తూ ఉందా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాక ఇటు పక్క విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు కాక ఎలా కాలేజీలు ఎలా ముందుకు సాగుతాయి, ఏమన్నా విద్యార్థులు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, ఏమన్నారు విద్యార్థులు? ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు సపోజ్ ఒక బీటెక్ చేసిన విద్యార్థి పై చదువుల కోసం ఎంటెక్ వెళ్ళాలి. ఎంటెక్ వెళ్ళాల్సిన విద్యార్థికి ఖచ్చితంగా ఆ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ రిలీజ్ కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఆ విద్యార్థికి సర్టిఫికేట్స్ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మేము ఒకవైపు కస్టోడియన్ ఇస్తాం, మీ పై చదువుల కోసం కస్టోడియన్ పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరోవైపు మీ కింది స్థాయి చదువులకు సంబంధించిన సర్టిఫికేట్స్ లేక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. దాంతోపాటు కూడా వాళ్ళు ప్రభుత్వానికి సమయం ఇచ్చారు, ఖచ్చితంగా కూడా మాకు సంబంధించిన ఇప్పుడు ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాల్సిందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో దాదాపు 8,700 కోట్ల బకాయిలు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వానికి విద్య పైన ఎంత శ్రద్ధ ఉందో అని చెప్పేసి వీళ్ళు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు విద్యా సంస్థల అధినేతలు, మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఏకమై ఈ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఈ నెల ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే, ప్రభుత్వం సానుకూలంగా దిగి రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెల 21 లేదా 22 ఖచ్చితంగా విద్యాశాఖను పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అయితే మాకు కొంచెం టైం ఇవ్వాలని చెప్తూనే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఖచ్చితంగా మాకు కొంత టైం ఇవ్వాలని చెప్తూనే కూడా సంక్షేమ పథకాలకే డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడి నుంచి చేయాలన్న ఆ మాట అనడం మాత్రం ఒక విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యా సంస్థల అధినేతలను కూడా అయోమయంలో పడేసిన పరిస్థితి నెలకొంది సార్. అంటే రాము, ఇక్కడ యాజమాన్యం కూడా ఒక ముందుంచింది, ఒక షరత్ అనుకోవాలా ఏమనుకోను, కానీ ఏదైతే దాదాపు మీరు చెప్పినట్టు 8,000 కోట్ల బకాయిలు సంబంధించిందో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మొదటిగా ఈ దసరా లోపు ముందు ఒక 1,200 కోట్లను విడుదల చేయండి అనేటువంటి డిమాండ్ని ముందుంచారు. లేని పక్షంలో తీవ్రత చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఈ మొదటిగా మొత్తం మీరు మనం అనుకున్నట్టుగానే 8,000 కోట్లు సరే పక్కన పెడితే మొదటిగా కొంతవరకు అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత సమయం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అడిగిన నేపథ్యంలో ముందుగా 1,200 కోట్లు విడుదల చేయడానికి వచ్చినటువంటి అడ్డంకులు ఏంది, దాని గురించి ఏమంటున్నారు అసలు? అయితే వాస్తవానికి ఇప్పుడు విద్యా సంస్థల అధినేతలు కూడా మాకు ఎంతో కొంత విడుదల చేస్తే మా స్కూల్స్, మా విద్యా సంస్థ నడుపుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని ఒక డిమాండ్ అయితే పెట్టారు. దాదాపు 1,200 కోట్లు రిలీజ్ చేస్తే మాకు కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఇప్పటికే శాలరీస్ లేక, రెంట్లు కట్టుకోలేక, అద్దె భవనంలో రెంట్లు కట్టుకోలేక విద్యా సంస్థలు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు. కొంతమంది ఆ విద్యా సంస్థలను నెట్టుకొని రాలేక విద్యా సంస్థలను తీసేసిన పరిస్థితి కూడా ఈ మధ్య కాలంలో నెలకొంది. కాకపోతే ఈ దసరా లోపు మాకు కొంత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తే మాకు కొంత వెసులుబాటుగా ఉంటుంది, మాకు శాలరీస్తో పాటు మేము కొన్ని ఏదైనా చేసుకోగలుగుతామని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తుంది. అది కూడా వాళ్ళది కూడా సబబుగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంటుందని చెప్తున్న ప్రభుత్వాన్ని మరోవైపు సంక్షేమ పథకాలు ఇప్పుడు వచ్చే దసరా కోసం మహిళలకు ఉచితంగా చీరలని చెప్తున్న ప్రభుత్వం ఒకవైపు విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇదొక వాదన కూడా తెరపైకి వస్తుంది. మాజీ ప్రొఫెసర్లతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కూడా మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఫస్ట్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, విద్యకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది, మహిళలకు ఉచితంగా చీరలు ఇస్తాం, మగవాళ్ళకి పంచలు ఇస్తామని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అది ఎవరు అడగడం లేదు. ఖచ్చితంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, విద్యకు సంబంధించిన ఈ రియంబర్స్మెంట్
ఇవ్వండి, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి అని చెప్పేసి వీళ్ళు కూడా ఒకవైపు ఒక డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందే. ఖచ్చితంగా ఈ దసరా లోపు ఏదైతే 1200 కోట్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ రామ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.